ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ మూకుమ్మడిగా దాడితో ప్రారంభమైన యుద్ధం ఇరాన్ ప్రతిదాడితోటి మొత్తం మధ్యప్రాచ్యంలో తీవ్ర భీతావహ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతా కూడా దానితో ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ ఉంది కాబట్టి అంతా స్తంభించిపోయే పరిస్థితి. ఎక్కడ చూసినా చమురు ధరలు పెరిగి, గ్యాస్ ధరలు పెరిగి, అవి అందుబాటులో లేక ద్రవ్యోల్బణాలు వచ్చేసి జనం అల్లాడిపోతూ ఉన్నారు. ఒక పక్క ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, రకరకాలుగా అవి ఇప్పటికిప్పుడు చల్లారే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇంకో అత్యంత ప్రపంచాన్ని భయపెట్టే వార్నింగ్ ఇది. రేడియో ధార్మిక ముప్పు. వాస్తవానికి ఇరాన్ అణు కేంద్రాలను టార్గెట్గా చేసుకొని అమెరికా, ఇజ్రాయెల్ ఈ దేశాలతో కూడిన కూటమి అత్యంత బలమైనటువంటి బాంబులను ప్రయోగిస్తున్నట్టు వాటి మీద. ఇరాన్ అయితే తిప్పికొడుతూ ఉందంట. కానీ అక్కడి నుంచి లీకేజీ ముప్పును మనం కొట్టిపడేయలేం. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కనుక అణు లీకేజీ జరిగితే అది మధ్యప్రాచ్యం కాదు, దాటుకొని వేరే దేశాల వరకు కూడా వస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం కాదు, అఫీషియల్గా ఐక్యరాజ్య సమితి అణుశక్తి ఏజెన్సీ ఏదైతే ఉందో IAEA అంటారు. దాని డైరెక్టర్ జనరల్ రఫెల్ మరియానో గ్రాస్సీ తాజాగా కీలక వ్యాఖ్యలు, వార్నింగ్ కమెంట్ చేశారు. వాస్తవానికి ఈ అంశం మీద చర్చించడం కోసం IAEA బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ అత్యవసర సమావేశం జరిపింది. ఆ సమావేశం తర్వాత IAEA డైరెక్టర్ జనరల్ మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదకరమైన రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదాన్ని మనం కొట్టిపడేయలేం. ఈ అవకాశాన్ని మేము తోసిపుచ్చలేం. చాలా పెద్ద వార్నింగ్ ఇది. ఈ అవకాశాన్ని మేము తోసిపుచ్చలేం. ఇరాన్తో టచ్లోకి వెళ్ళి సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళు ఇంకా లైన్లోకి టచ్లోకి రాలేదు. అక్కడ పరిస్థితి ఎలాగుందో తెలియడం లేదు. మధ్యప్రాచ్యంలోనే కాకుండా పక్క దేశాల్లో కూడా టెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైతే ప్రమాదం అయితే రాలేదు, కానీ ప్రమాదం రాదు అని మేమైతే కొట్టిపడేయలేమని చెప్పి ఐక్యరాజ్య సమితి అణుశక్తి సంస్థ అఫీషియల్గా చేసిన ప్రకటన ఇది. అని అంతేకాదు, వాళ్ళు కొన్ని పదాలు వాడారు. దయచేసి అన్ని పక్షాలు గరిష్ట సంయమనం పాటించాలి. ప్రపంచం ముప్పులోకి వెళ్తుంది, కొన్ని లక్షల కోట్ల మందిని తరలించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా ప్రకటించారు. పరిస్థితి చాలా చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రధాన నగరాల కంటే పెద్దవిగా లేదా పెద్ద పెద్ద నగరాలను కూడా ఖాళీ చేయాల్సిన అవసరం, దాంతోపాటు తీవ్రమైన పరిణామాలతో కూడిన రేడియోలాజికల్ విడుదల ప్రమాదం పొంచి ఉంది. సో దయచేసి పరిస్థితి ఏం ముదిరినా కూడా ఆ ముప్పు గంటలాగా వేలాడుతుంది అని, మెడ దగ్గర గంటలాగా. సో సంయమనం పాటించండి. మామూలు సంయమనం, గరిష్ట సంయమనం. ప్రపంచం ప్రమాదం ముంగిట్లోకి వెళ్ళబోతోంది. సో దయచేసి ఆపండి అని చెప్పి ఆయన ఈ యుద్ధ దేశాలను కోరుతూ ఉన్నారు. ఒకవేళ రేడియేషన్ సంభవిస్తే ఇది అత్యంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది అని గ్రోసీ హెచ్చరించారు. పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద ప్రాంతాల నుండి ప్రజలను అత్యవసరంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఇరాన్ అణు నియంత్రణ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వారి నుండి మాకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. వీలైనంత త్వరగా వాళ్ళతో కమ్యూనికేషన్ ఛానల్ని పునరుద్ధరించడానికి శక్తికి మించి పనిచేస్తూ ఉన్నాం. త్వరలో ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అంతవరకు ఆయన దయచేసి గరిష్ట సంయమనం పాటించండి అని చెప్పి, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి, రేడియో ధార్మిక విడుదల జరిగే అవకాశాన్ని కొట్టిపడేయలేం. అదే జరిగితే అత్యంత తీవ్రమైన పరిణామాలను ఈ మానవాళి ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి గ్రోసీ హెచ్చరించారు. ఇరాన్ మాత్రం దీని మీద ఏమీ స్పందించడం లేదు. ఏంది నీ పాసుగల పుసకని ఏమన్నా జరిగితే, నిజంగానే ఆ రేడియో ధార్మికత లీక్ అయితే సగం ప్రపంచం మునిగిపోతే ఏమో మొత్తం అంతా దాటుకొని వచ్చేస్తుంది. మధ్యప్రాచ్య దేశాలు దాటుకొని అంటే ఇంక మన దేశానికనే, మధ్యప్రాచ్య దేశాలు దాటుకుని మనమే ఉన్నాం కదా. అంటే మనమని కాదు, ప్రపంచం అంతా అదే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. మామూలు విషయం అదే జరిగితే ఏం చేస్తారో, ఈ యుద్ధాలేందో, నోరు తెరిస్తే ఇంకో దేశాల మీద దండెత్తడాలేందో,
ఈ ఈ రక్త మాంసపు ఆలోచనలు ఏంటో వీళ్ళకు. హే